భలే ఉన్నాయండి. అప్పుడే మా ఇంట్లో వాటాలేసేసుకుంటున్నారు. హారిక అయితే ముందే మాట మొదలుపెట్టేసింది. నాకు ఫస్ట్ ఒకటంది. మొన్న పైకొచ్చింది మాట. ఫ్రూట్స్ లెక్కేసుకుంది. అంతే ఆ ఫ్రూట్ లెక్కేసుకొని నాకు 2 కావాలి ఖచ్చితంగా అమ్మ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. కానీ ఇలా పెంచుకోవడం వల్ల ఏంటంటే అండి, అసలు ఎంత బాగా మనం బయటికి ఫ్రూట్స్ కొనుక్కొని ఇలా తినే కన్నా ఇంట్లోనే చక్కగా పెంచుకొని ఇలా ఈల్డ్ తీసుకుంటే లేట్ చేశాను ఇంకా నేను. ఇదిగో బాగా ఇంకా పండిపోయినాయి మాట. ఇంకా బాగా వచ్చినాయి. ఆ మొక్కకున్నాయి, నడుకొద్దాం. అక్కడ కూడా ఉన్నాయి. ఇవే కాదు, నడిచి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. చూసారా ఫ్రూట్స్? ఇవి బార్బడా చెర్రీస్ అయితే మన వాళ్ళందరికీ తెలుసు. కానీ సైజ్ చూసారండి, తగ్గిపోయింది. దీది వీక్గా ఉంది మళ్ళీ ప్లాంట్. ఏమైందంటే అండి, మొత్తం కుండీ అంతా రూట్ ఎక్కువైపోయింది అన్నమాట. మళ్ళీ కొత్త మట్టి వేసిన తర్వాత కొన్ని పోషకాలు ఇచ్చిన తర్వాత ఈ పూత వచ్చి ఇలా చిన్న సైజులో కాయలు కాస్తున్నాయి. హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మట్టికి చాలా రోజులైంది కదా, ఒక 8 రోజులైందా వీడియో పెట్టి నేను. ఏంటో లేట్ చేస్తున్నానండి. ఈ మధ్య కొంచెం కుదరక, నాకు కూడా కొంచెం చేయలేక అలాగా లేట్ చేస్తున్నాను. విత్తనాలు అయితే ఇంకా ఏమీ పెట్టలేదు. కానీ ఇప్పుడైతే మటుకి మనం ఏం పెట్టినా పెట్టకపోయినా ఫ్రూట్స్ మొక్కలు మటుకి మనం ఏమి ఇచ్చిన ఇవ్వకపోయినా ఇరక్కాసి వదిలేస్తాయండి. ఫ్రూట్స్ మొక్కలు అయితే మటుకి ఖచ్చితంగా మనం మన టెర్రస్ మీద పెట్టుకోవాలి. దానికి కారణం ఏంటంటే మీకు ఇంక అర్థమైపోయింది కదా, డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఈసారి లేట్గా వచ్చినాయండి. లేట్గా వచ్చినా కూడా ఎక్కడ తగ్గలేదు మాట. చెట్టు నిండా కాయలే. నేను ఇంకా లేట్గా హార్వెస్ట్ చేశాను. మీకు ఇంతకు ముందు కూడా వీడియో పెట్టాను కదా, వీటి గురించి చూపించాను కదా. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. క్వాంటిటీ కూడా పెరిగినాయి. కొంచెం పెద్దగా కూడా వచ్చినాయండి. ఫ్రూట్ కూడా బాగుందన్నమాట చూడడానికి కూడా. అంటే కొన్ని చిన్న చిన్నగా వస్తాయి కదా, అలా రాకుండా వచ్చినాయి. కొంచెం లేట్గా వచ్చినా కూడా చాలా బాగా వచ్చేసినాయి. ఇంకా ఇచ్చుకోవడాలు అవి మీకు ఆల్రెడీ దీని కేరింగ్ గురించి చెప్పేసాను కదా. కొంచెం ఎండలు వస్తే ఎల్లోగా అయిపోతే, కొంచెం మళ్ళీ మబ్బులు అయి ఉంటే మళ్ళీ గ్రీనరీగా చక్కగా మారిపోయింది. కానీ దీనికి ప్లేస్ అయితే సరిపోవట్లేదండి. ఎంత గుబురుగా పెరిగిపోయిందో చూసారా. కౌ మాన్యూర్ ఇస్తే కనుక సూపర్ వస్తుంది అన్నమాట. ఇది అయితే మటుకి లైక్ చేస్తుంది బాగా ఈ ప్లాంట్ అయితే మటుకి. నాకెందుకో మా మొక్క అయితే మటుకి కౌ మాన్యూర్ ఇస్తే భలే ఉంటుంది తెలుసా అండి. ఎంత బాగా పెరిగిపోతుందో, బుజ్జిగా చక్కగా కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం ఆలస్యం చేయొద్దు. కానీ మీతో ఏదో ఒక విషయం షేర్ చేసుకుంటూనే ఉంటాను కదా. స్టెమ్ ద్వారా ఇది పెరుగుతుంది కాబట్టి చక్కగా మీరు కూడా పెంచండి. ఈ సీజన్లో ఫస్ట్ హార్వెస్ట్, ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ షార్ట్ ఛానల్లో కోసానమాట. ఇదిగోండి ఇంకా కోసేస్తున్నాను. భలే ఉన్నాయండి. అప్పుడే మా ఇంట్లో వాటాలు వేసేసుకుంటున్నారు. హారిక అయితే ముందే మాట మొదలు పెట్టేసింది. నాకు ఫస్ట్ ఒకటంది. మొన్న పైకొచ్చింది మాట. ఫ్రూట్స్ లెక్కేసుకుంది. అంతే ఆ ఫ్రూట్ లెక్కేసుకుని నాకు 2 కావాలి ఖచ్చితంగా అమ్మ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. కానీ ఇలా పెంచుకోవడం వల్ల ఏంటంటే అండి, అసలు ఎంత బాగా మనం బయటికి ఫ్రూట్స్ కొనుక్కొని ఇలా తినే కన్నా ఇంట్లోనే చక్కగా పెంచుకుని ఇలా ఈల్డ్ తీసుకుంటే లేట్ చేశాను ఇంకా నేను. ఇదిగో బాగా ఇంకా పండిపోయినాయి మాట. ఇంకా బాగా వచ్చినాయి. క్వాంటిటీ కూడా, సైజ్ కూడా బాగా పెరిగినాయి కదా. పెద్దగా వచ్చినాయి. లాస్ట్ టైం మీద బాగా వచ్చినాయి. కొయ్యాలి ఇప్పుడు కొంచెం. ఇదిగో మన ఆయుధం ఉంది కదా, ఎప్పుడు మన వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుందిలే. ఇదిగోండి చూసారా, అన్నీ పగిలినాయి. లేట్ చేశాను కోయడానికి. నాకు తెలుసు లేట్ అయితే కొంచెం ఇలా పగులుతుందని. కుదరలేదండి, కుదరలేదు అసలు. కానీ చూడండి ఎంత పెద్దదో ఫ్రూట్. ఒక్కొక్కటి 250 గ్రామ్స్ వస్తుంది నాకు తెలిసి. ఇవి కూడా ఉన్నాయి నాన్న ఇక్కడ కూడా. పైకి లేపుదాం, కనబడుతుందా? ప్రతి ఒక్కరు పైకి చూడడమే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు. అది ఎర్రగా భలే ఉన్నాయి కదా ఫ్రూట్స్. ఇదిగోండి, నేను ఈసారి హార్వెస్ట్ ఎందుకు లేట్ అయిందంటే, మేము పచ్చళ్ళు అవి పెట్టుకోలేదండి, లేట్ అయిపోయింది. పర్వాలేదులే. ఇదిగోండి ఈసారి పచ్చళ్ళు లేట్ అయింది మేము పెట్టుకోవడం అనేది. ఇంకా పచ్చళ్ళ హడావుడిలో పడిపోయి హార్వెస్ట్లు చూడలేదు. ఇంకా డైలీ వచ్చి నీళ్ళు పట్టేసి వెళ్ళిపోవడమే. కానీ కుదిరేది కాదు. చేద్దాం, ఈరోజు చేద్దాం, రేపు చేద్దామని ఒక 2 రోజులు కాదు 3 రోజులు వీటిని చేద్దామని అలా ఆపేసి. ఈ మే నెలలో మనకి కుదరలేని టైంలో అప్పుడు ఎండలు కాసినాయి, కానీ అప్పుడు మనకు కుదరలేదు. తర్వాత ఏమో వర్షాలు పడిపోయినాయి మే నెలలోని. అంటే తర్వాత ఇంకా పట్టచ్చు కదా అని మనం ఏమనుకున్నామండి. కానీ ఇప్పుడేమో మళ్ళీ ఎండ గట్టిగానే ఉంది ఈ జూన్ నెలలో.
ఈ రెండే అనుకుంటున్నాను నాన్న. మరి మీరేం చేశారు? పచ్చళ్ళు అవి పెట్టేసుకుంటున్నారా? నేను లాగింగ్ మీకు తెలుసు కదా, విజయ లైఫ్ స్టైల్ ఛానల్, అందులో పెట్టానమాట పచ్చళ్ళు అయితేని. కొంచెం జాగ్రత్తగా కొయ్యాలి, గుచ్చుకుంటున్నాయి. అవును, నాకు ఇక్కడ ఇది ముళ్ళొంకాయ మొక్క ఉంది, ఇక్కడ పక్కన ఇది గుచ్చుకుపోయింది నాకు. ఇది కష్టమే ఈసారి. చెప్పడం ఈజీ కాదు, ఎదరికి వెళ్ళడానికి కూడా లేదు కదా, మొత్తం అన్నీ గుచ్చిపోతున్నాయి. నన్ను టచ్ చేస్తే నేను కొడతాను అన్నట్టుగా ఉంది దీంతో కదా, మామూలుగా లేదు. కానీ బాగా వచ్చినాయి సాయి. ప్రతి సంవత్సరం మాకైతే కడుపు నిండిపోతుందండి. ఇది ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఈ మొక్క ఇప్పుడు ఈ సీజన్లో కాసే ఫ్రూట్స్ కదా, ఇంకా అసలు ఎంత తృప్తినిస్తుందంటే ఈ డ్రాగన్ మొక్క మట్టికి. ఇదిగోండి ముళ్ళు ఎలా గుచ్చిపోయిందో చూడు నాన్న. ఇదిగో ఇదే ఇబ్బంది కొంచెం డ్రాగన్ మొక్కతోటి. వదలవు, కొంచెం కష్టమైనా కానీ ఫ్రూట్ మట్టికి మంచి టేస్ట్ ఉంటుంది, చాలా స్వీట్నెస్గా ఉంటుంది. ఇక్కడికి ఎన్ని పళ్ళు వచ్చినాయి? 9 లెక్కెడదామా? మొత్తమా 4, 3, 7, 8, 9 నాన్న. 9 పళ్ళు. ఎప్పుడు 10 పళ్ళు ఉండేవి. 10-12 వస్తాయి నార్మల్ గా, కానీ కొద్దిగా పెద్దగా వచ్చినాయి అని చెప్పేసి ఇంకా అయిపోలేదు. ఇదిగో బోల్డెన్ పిందులు ఉన్నాయి. ఇంకా ఉన్నాయేమో ఒకసారి చూస్తా. ఇంకా లేవా? ఇంకా అయిపోయినట్టేనా? ప్రస్తుతానికి అయింది, కానీ మళ్ళీ వస్తాయి అనుకుంటున్నాను. ఇదిగోండి అదనంగా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ కాదు, ఈ కొమ్మలు కూడా గట్టిగా ఉన్నాయి. సరే అయితేనే ఇంకా ఉన్నాయి. ఆ మొక్కకు ఉన్నాయి, నడుకొద్దాం. అక్కడ కూడా ఉన్నాయి, ఇవే కాదు నడిచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మనం ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ కోసుకున్న నారింజ కాయలు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఈసారి 2 కాయలు పడిపోవడం, అవి చూసుకోపోవడం కూడా అయిపోయింది. ఇదిగోండి గుత్తుకాయలు మాట ఇవి, చూడండి మంచిగా రంగు వచ్చేసి. అవును, మన టేస్ట్ దానికి తెలుసు మాట, మన మొక్కలకు తెలుసు. ఇదిగో ఇంకా పిందులు ఉన్నాయి, ఎదుగుతున్నాయి కదా. ఈ కాయ కోసుకున్నాం కదా, నడిసే ఇంకా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయి. చూపిస్తాను అవి కూడా. మొక్కలు పెరిగిపోయి నడ్డానికి కూడా ప్లేస్ ఉండట్లేదు కదా. ఇదిగోండి ఇదొక ఫ్రూట్, ఇలా ఉంటే మామూలుగా చక్కగా బాగా వచ్చినాయి కదా. ఇంకా ఇదే స్టార్ట్ అమ్మా, ఇది కూడా ఒకటే పూసింది ఫ్లవర్స్ వచ్చినాయి. కాయ మటుకు ఒకటే అయింది. కోద్దాం, సరే కోసేద్దా. ఇదిగోండి ఇది కూడా కోసేసాను. ఇదిగో చూసారు కదా, ఇంకా వెనకాల ఉన్నాయి చూడు, వెనకాల ఇంకా ఉన్నాయి చూసారా ఫ్రూట్స్. ఇవి బార్బడా చెర్రీస్ అయితే మన వాళ్ళందరికీ తెలుసు, కానీ సైజ్ చూసారండి తగ్గిపోయింది. దీది వీక్గా ఉంది మళ్ళీ ప్లాంట్. ఏమైందంటే అండి మొత్తం కుండీ అంతా రూట్ ఎక్కువైపోయింది అన్నమాట. మళ్ళీ కొత్త మట్టి వేసిన తర్వాత కొన్ని పోషకాలు ఇచ్చిన తర్వాత ఈ పూత వచ్చి ఇలా చిన్న సైజులో కాయలు కాస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు మంచి పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ మొక్క బాగా గ్రోత్ అవుతుందండి. అప్పుడు మళ్ళీ మనకి మంచిగా వస్తాయి అన్నమాట ఈల్డ్ అనేది. కాయలు కూడా బాగా వస్తాయి. లోపలికి ఉన్నాయి ఎక్కువ వచ్చినాయి కన్నా, ఇవి కొంచెం చిన్నగా వచ్చినాయి కానీ బాగా చిన్నగా వచ్చినాయి. అంటే త్వరగా రంగు వచ్చేసినాయి ఇవి. ఇంకా టైం పడితే ఎదగడానికి అనుకున్నాను, ఎండకో మరి ఏమో తెలియదు కానీ వర్షాలకు. ఇదిగో ఏది ఇక్కడ ఉన్నాయి కోయ్, నీకు అంది మట్టి. ఇదిగో పైన చాలా ఉన్నాయి నాన్న. ఇదిగో చూడు చెట్టు చూడు, ఇదిగో పైన చూడు. ఇదిగో కోసే బార్బడా చెర్రీస్ అయితే ఇవి డైలీ అసలు కాస్తే మనకి సీజన్లో కాసినప్పుడు మటుకు వదలకండి. ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిదంట, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా నేల మీద కానీ కుండీలో కానీ పెంచుకోండి. ఇంకా లోపల కూడా ఉన్నాయి కాయలు. నేను అన్నీ ఒకేసారి రంగు వచ్చేసినాయి తెలుసా. ఇదిగో అసలు ఎన్ని కాయలు వచ్చినాయి చూసారా ఫ్రూట్స్, మామూలుగా రాలేదు కదా. నేను గిన్నె తేవాల్సింది, చిన్న గిన్నె, ఐడియా లేదు. దా ఇంకా ఉన్నాయి, మీకు ఇంకోటి చూపిస్తాను నేను. ఇంకా కలర్ రాలేదు అనుకుంటా, కలర్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. మల్లెపూలు కూడా, మల్లె మొగ్గలు కూడా చాలా ఉన్నాయి, కోసుకోవాలి. పువ్వులు అయి పొద్దుట ఇంకా కోయలేదు, కొన్ని వదిలేసి వచ్చేసాను హడావుడిగా దేవుడికి పెట్టడానికి. ఇదిగోండి సపోటా పండు,
2 అయినాయన్నమాట. ఒకటేమో హారిక తినేసింది. హారిక నేను తిన్నాం ఇద్దరమని. ఇదిగో ఇదిగో ఇదొకటి అయిపోయింది. పండిపోయినాయి నాన్న అయి. చిన్నగా వచ్చింది కానీ ఇదిగోండి పండిపోయి చీమలు కూడా వచ్చేసినాయి స్వీట్నెస్కేమో. ఇవి ఇంకా లేదు, అవ్వాలి. ఇది పాల సపోటా అన్నమాట. ఇదిగోండి ఫ్రూట్స్. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పక్కన ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి చూసారా. మన టెర్రస్ మీద ఎంత బాగా వచ్చేస్తున్నాయో. నేను ఇంకా సరిగ్గా పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ నెలలు కూడా, మే నెల ఏప్రిల్ నెల కూడా హడావిడి కింద అనిపించింది. మా ఇంట్లో మాకు కుదరలేదు. ఫ్రూట్స్ అయితే ఓ ప్లేట్ తెచ్చుకోవాల్సింది, చిన్న చిన్న చేతిలోనే పెట్టుకున్నాను. నడిచిన టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. బుట్ట నిండా ఫ్రూట్సే కదా. ఇలా మన టెర్రస్ మీద హార్వెస్ట్ చేసుకుంటే ఇంకేం కావాలండి. ఇలా వారానికి ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటే చాలు కదా. ఇదిగోండి ఇవేమో గుప్పుడు వచ్చేసినాయి చూసారు కదా. చీమలు కూడా వచ్చేసినాయి స్వీట్నెస్కి. ఎంత బాగా వచ్చేసినాయో ఈ హార్వెస్ట్ అయితేనే. మీకు నచ్చిందా ఈ హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితేనే? తప్పకుండా ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే కనుక స్టార్ట్ చేయండి గార్డెనింగ్. ఇదిగో వారానికి ఒకసారి ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చమాట మనం. ఇంక ఈ సమ్మర్ నుంచి డిసెంబర్ దాకా ఈ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.